అందుకని ఆయన సంగతి వదిలేయండి. ఎప్పుడు వచ్చినా మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉంటారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారిని పొగుడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా అమరావతి పునఃప్రారంభోత్సవానికి వచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఆయన పొగిడారు. చాక్లెట్ ఇవ్వడానికి కారణం ఏంటండి? 3 ఉన్నాయండి. మీరు ఒకటి ఆమ్లెట్ చూడలేదు, మీరు బిస్కెట్ చూడలేదు, మీకు కనపడే చాక్లెటే. అది మే 2వ తారీఖున జనాలు బయటకు రావద్దు మొర్రో అని చెప్పి వాతావరణ శాఖ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మొత్తుకుంటుందా? టాప్ లేచిపోతుంది. ఇప్పుడు ఎందుకు కొంచెం మా ఊళ్ళో కొంచెం వర్షాలు పడుతున్నాయి, ఏదో ముప్పత్తాలు ఆవర్తనం ఏదో వచ్చి ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి చల్లగా ఉంది. మే ఫస్ట్ వీక్లో టాప్ లేచిపోతుందని వెళ్ళొద్దని రోజు చెప్తున్నారు బయట మీకు. అలాంటిది మీరేం చేశారు? 6,600 బస్సులు పెట్టారా? ఇంకేం పని లేదా? ఈయన దివ్యమంగళ స్వరూపాన్ని చూడటానికి అనేక జిల్లాల నుంచి ఎండాకాలం చెప్పి ఆ ఎండలోనే అవన్నీ చిన్న చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లల బస్సులు కూడా లాగేశారా? మామూలు బస్సులు లాగేశారా? అన్ని ఏసీ బస్సులు ఏంటి లాగేసి ఎండలోనేమో టాప్ లేచిపోతుంది, కూర్చోబెట్టారు వాళ్ళందరినీ. మిట్ల మధ్యాహ్నం తీసుకొచ్చి వాళ్ళు కింద పడిపోతే సేఫ్టీగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఓఆర్ఎస్లు డాక్టర్లు వైద్య బృందాలు రెడీ చేశారు. మీరు ఏమన్నా అర్థం ఉందా? మీరు ఏం చేస్తున్నారు? రెడీ చేశారు. వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆరెంజ్ పళ్ళు ఏమి ఇవ్వాలి ఇచ్చారు, మంచిదే, ప్రజల కోసం అంతవరకు మంచిదే. కానీ వైద్య బృందాలన్నీ రెడీగా ఉన్నాయి. మొత్తం ఎక్కడ పడితే బస్సు దారిలోన అన్ని లక్షల మందిని తీసుకొచ్చారా? తీసుకొస్తే మాడిపోయి ఉందా? వాళ్ళ నెత్తి మీద మోడీ గారు వచ్చేసి క్యాబినెట్ వేసాడు. మీరు బెదవాడ రోడ్డు మీదకి వచ్చి రేపు రండి, మీరు రేపు ఒక కోడిగుడ్డు పడండి రోడ్డు మీద, సైన్యమని ఆమ్లెట్ అయిపోతుంది. ఎండాకాలంలో ఎక్కడైనా పరిస్థితి రోడ్లు ఎక్కడైనా కాదు. మాది కృష్ణా జిల్లా కాదండి, మాది వెస్ట్ గోదావరి జిల్లా కదా. మా దగ్గర అంత వేడిగా ఉండదు, కొంచెం టైం పడుతుంది. సుయ్యమని మంచి పెన మీద వచ్చినట్టు వస్తూ ఉంటుంది. ఆ టైంలో అక్కడ ప్రాంతానికి పిలిపించి అక్కడ నెట్టి మీద పోనీ ఏమంటారని నెత్తి మీద ఒక ఆమ్లెట్ వేశారు. గుజరాతీ భాషలోనేమో ఏదో పొగుడు బిస్కెట్ ఇచ్చారు, ఈయనకేమో చాక్లెట్ కాదు కాప్లెట్ ఇచ్చారు. నేను ప్రజల నెత్తి మీద పూర్వం ఏమో ఇది బూడిది మట్టిను యమునా నదిలో మురికి నీళ్లు చేపెడితే తోలు ఊడిపోతాడు, ఇలా నొరగలు వస్తాడు, ఆ నీళ్ళు తీసుకొచ్చారు. చెప్పాను కదా ఒకసారి గుండె డబ్బడబ్బా కొట్టుకుంది. కేసీఆర్ గారికి ఇస్తారేమో, ఆంధ్రప్రదేశ్ పిలిపిస్తే కొరపాటు అని అయిపోతే మడి గొడవలు అయిపోతే అన్నదమ్ములుగా ఉంటున్నాం, కేసీఆర్ ప్రాణానికి ప్రమాదం వస్తుందని కంగారు పడ్డా. మోడీ గారు తీసి ఇచ్చారనుకోండి, ఏపీలో జరిగింది అంటారు కదా జనాలు. మోడీ గారిని ఏమంటారు? ఆయన ఎలా తప్పించుకుపోతాడు గుజరాతీ భాషలు చెప్పి. అందువలన మిస్ కట్టండి. అది కాదండి, ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్ గారు ఒకసారి చెప్పారు. అంటే కేసీఆర్ గారు అప్పుడు ఆంధ్ర మీద మాట్లాడిన దాంట్లో ఇప్పటికీ నాకు గుండెలో గాయమై ఉంది. నేను కాదు, కోట్లాది ప్రజలు ఒప్పుకోను, అది వేరే సంగతి. ఈ సభకు పిలుస్తారా? ఏది సినిమా సభ ఏం చేయాలి? ముందర నువ్వు స్వడబ్బా పరడబ్బా ఇద్దరు కలిసి పరస్పర డబ్బా కొట్టుకోవాలి. అంటే ముందు నన్ను డబ్బా కొట్టు, నేను నీకు డబ్బా కొడతాను, మీ ఇద్దరం కట్టి కలిసి పరస్పర డబ్బా కొట్టుకున్నాం. అది జరిగింది సభలో. ఏం జరిగింది నాకు అర్థం కాదు. వాళ్ళందరూ అనుకున్నారు నిజంగా, కానీ ఆంధ్రోత్సవాలతో క్రాకర్స్ పాలించి పెట్టుకుంటాం ఇవన్నీ బాగా జరిగినాయి అంట. తెలిసా? వెళ్ళే ముందర అసలు చిచ్చుబుడ్లు పేలి తారజోవుల కింద రాలి ఎన్ని బ్రహ్మాండం జరిగినాయి అనుకున్నారు అక్కడ. స్టేజ్ నుంచి కింద దిగేటప్పుడు అసలు జనం ఎంత తబ్బిపోయిపోయి వీళ్ళు చెప్తున్నారు. చప్పట్లు దేనికి కొట్టారు చప్పట్లు అంట? నేను అడుగుతున్నాను. రాయలసీమ ఉత్తరాంధ్రకి మోసం చేశాను నేను. అప్పుడు కేపీకే ప్యాకేజ్ కింద 10 ఏళ్ల క్రితం 24,000 కోట్లు వస్తుంటే కనీసం మీరు తెచ్చుకున్న అప్పు ప్రకారం 50,000 కోట్లు అయింది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాను అని చెప్పి రాయలసీమ ప్రజలు చప్పట్లు కొట్టారా? అలాగే అమరావతి ఏదైతుందో 1,500 కోట్లు ఎంగిలి మెతుకులు వేసినప్పుడు వెంకయ్యనాయుడు గారు సెలవులు వేసాము. ఈ 11 ఏళ్ళ నుంచి ఒక్కటి కూడా వేయలేదు, అందుకని చప్పట్లు కొట్టారా? పోనే జగన్మోహన్ రెడ్డి గారు కక్షాదింపుగా చేశారని పక్కనే సభలో మాట్లాడారు. ఈయన మాట్లాడారు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓ పక్కన ఏమన్నారు? ఇదిగోండి, ఏ మోడీ గారు ఏమన్నారు? ఇదిగో ఏ చంద్రబాబు ఏ రాజధాని కూడా ప్రణాళిక లేసి వాడుకుని దోచుకుంటున్నాడు అన్నట్టు మాట్లాడారు కదా లాస్ట్ క్రితం సార్ సభలోకి వచ్చి. నీకు చెవులు ఏమన్నా తుమ్మలేమన్నా మొలిసినాయా? నేను కదా జనాల చెవుల్లో ఏమన్నా క్యాలిఫార్ని పెడుతున్నారా జనాల చెవుల్లో? లాస్ట్ టైం వచ్చినప్పుడు పోలవరాన్ని ఏటీఎం అన్నారు ఈయన. అమరావతి లాంటి దాన్ని మీరు కావాలంటే అనువాదం అసలు వీడియో వేసి చూపించండి. ఎంత ఫుట్బాల్ ఆడుకున్నారు మోడీ గారు. అమరావతిని అడ్డం పెట్టి అమరావతి నాశనం అయిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అండ్ కంపెనీ, ఆదానీ గారు అండ్ కంపెనీ. నేను మళ్ళా చెప్తున్నాను, డౌట్ ఉంటే చూసుకోండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక నేను 3 రాజధానులు అనుకుంటే అక్కడ తక్కువ రేట్లకి సారా ఇవ్వాలని ఉద్యమం చేసిన సారా ఎర్రరాజు గారు ఉన్నారు కదా, మీకు బాగా పరిచయం అనుకుంటారు కదా, ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. ఎర్రరాజు గారు ఏమన్నారు? ఇంకా తక్కువకి ఇస్తున్నారు కదా. ఆయన 3 రాజధానులు తప్పే ఉంది, మనం డిపార్ట్మెంట్ 13 చోట్ల పెట్టుకుని 13 రాజధానులు కూడా చేసుకుంటే మంచిదే అన్నారు ఆయన.
విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమన్నారండి, మహిళలు అక్కడ పోరాడుతుంటే పెయిడ్ అన్నారు. ఇవాళ నన్ను పక్కన కూర్చొని అంటే చెవిలో పూలు కనపడుతున్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మోడీ గారు నిజంగా ఈ చిత్తశుద్ధి ఉంటే భజన పొందాలని పక్కన పెట్టండి. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఐ డోంట్ లైక్ దిస్. నేనే దానికి ప్రారంభోత్సవం చేశాను. ఆ దిక్కుమాల హస్తాలైనా అయి ఉండొచ్చు, కానీ ప్రారంభోత్సవం చేశా. అది దిక్కుమాల మురికి నీళ్ళు దుప్పుడు మట్టే కొట్టి ఉండొచ్చు, కానీ నేను రూపాయి ఇవ్వకుండా దాన్ని నాశనం చేసి ఉండొచ్చు. లాస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018లో వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి నేను కాలు అడ్డం పెట్టి బొక్క వల్ల పడేశాను ప్రభుత్వాన్ని. కానీ నువ్వు మాత్రం 3 రాజధానులు చేయి, మాకు ఆపేయమంటే జగన్మోహన్ రెడ్డికి ఆపేసేవాడు. రాసుకోండి కాగితమే చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఖచ్చితంగా కక్షాదింపే, కానీ పైన వాళ్ళది ఏమి లేకుండా జరిగిందంటే చెవులో మళ్ళీ కాలిఫార్లో ఉన్నాయనుకున్నారా? ఈయన ఏంటబ్బాడు, ఈయనేమన్నారు, మేము మోడీ గారిని హక్కుల కోసం నిలదీయమంటే వీళ్ళ ఆవిడ కోసం మోడీ గారు ఆవిడ గురించి మాట్లాడమన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు. ఏమండి, మేము పక్కనుండిగా మాట్లాడలేదు కదా, గౌరవంగానే మాట్లాడు. మేము ఆ రోజు సభలో ఉన్నాం కదా మేమందరం. అందుకని నా అభిప్రాయం ప్రకారం అక్కడ అప్పులు తెచ్చుకోవడానికి పరిమితి అదంట. నీ అప్పులతో నువ్వు సావరా అని చెప్పి పోయారు ఆయన. సరే అడ్డుకోవట్లేదు కదా, అప్పులు తెచ్చుకుని మనం కట్టుకుందాం అని చెప్పి ఈయన వెళ్తున్నారు. బట్ అమరావతి అనేది అద్భుతమైన రాజధాని. మళ్ళీ చెప్తున్న మాట ఏ రోజు మార్చాల నేను. నిమిషానికి మాట పొట్టుకో పాట మాట్లాడి మిగతా వాళ్ళ సంగతి వదిలేసేయండి. అమరావతి ఇవాళ ఈ 21st సెంచరీలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో చెప్తున్నాను, వాళ్ళు 1,00,000 ఎకరాలు రావచ్చు. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. నా 54,000 ఎకరాలు పాత రాజధాని, ఇప్పుడు ఇంకో 44,000 48,000 అవుతుంది. 50,000 44,000 అంటే మిగతా అంతా కలిపి 50,000 అవుతుందండి, 1,00,000 ఎకరాలు. కానీ ఇవాళ ఇలాంటి అధునాతన ఒక హరిత రాజధాని, దాంతోపాటు నేను కోరుకునేది అల్పాదాయ వర్గాలతో సహా అన్ని వర్గాల నివాసం ఉండే రాజధాని. కొందరికి మీకు అర్థమైంది కదా, వర్ధిల్లుతూ సమాంతరంగా ఇచ్చాపురం టు హిందూపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. ఆ రోజు కోరుకున్నాను. ఏ రోజు మాట తేడా ఉందండి మీ దగ్గర? మీ గత 10 సంవత్సరాల నుంచి ఒక్క మాట తేడా లేదు నాది అని. దీంట్లో చేసే పారదర్శకంగా చేయాలనుకోలేదు. సింగపూర్ అదేదో ఒప్పందం ఏంటంటే స్విస్ ఛాలెంజ్, బస్ ఛాలెంజ్ అని పెట్టారు, దాన్ని వ్యతిరేకించాం. కానీ నాకు అర్థంగా స్టేజ్ మీద ఎవడికి రాజధాని అనే దిక్కుమాలిన పుస్తకాన్ని ఒక దిక్కుమాలిన ఆయన రాశాడని చెప్పి వచ్చింది కదా. అప్పుడు పెద్ద మనిషి నాకు ఫోన్ చేశారు, ఏమండి వస్తున్నారని. సరే ఆయన నేను సరే ఎందుకు అసలు పుస్తకాన్ని ఆవిష్కరించింది ఎవరండి చెప్పండి? ఒడ్డే శోభనేశ్వరరావు గారు మాట్లాడితే నాకు నేను వెళ్ళొద్దండి అని చెప్పాను ఆయనకి. నాకే అంకితం ఇస్తానన్నారని అన్నారు. కోస్తాను ముంచేద్దామని పుస్తకం ఏమన్నా రాసి రాయలసీమని రఫాడ్ ఇచ్చేద్దామని చెప్పి ఆవిడ పుస్తకం రాస్తే వెళ్తామా నాకు అంకితం ఇస్తానన్నాను. పెద్ద మనిషి, కానీ ఆయన మాట ఇచ్చారు కాబట్టి వెళ్ళారు. కానీ నేనే ఆ రోజు కూడా అమరావతికి లోపాలు సరిచేయమన్నాను. ఆ పుస్తకావిష్కరణ ఆవిష్కరించింది ఎవరండి? అసలు మీరు ఆవిష్కరించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కర్నూలు వెళ్ళి అక్కడ ప్రాంతీయంగా రెచ్చగొట్టింది ఎవరు? మీకు అమరావతి మీకు రాజధాని కానీ నాకు మాత్రం కర్నూలు రాజధాని అంది మీరా? జగన్మోహన్ రెడ్డి గారా? అదే పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, లోకేష్ గారా, లేకపోతే మధు గారా, లేకపోతే రామకృష్ణ గారా? విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఈ అమరావతి కొందరికే రాజధాని అంది ఎవరు? ఇంకో చోటుకి వెళ్ళి ఇంకోటి అలా రాజధాని కాదంది ఎవరు? ఇది కొందరికి. ఎవరండి? వాళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు, వినాలి చెప్తున్నానండి. అందువలన మోడీ గారు కనీసం అక్కడ నోరిప్పి అసలు సభలోకి ఎందుకు పిలిచారు? విభజన హామీలు కావాలని మాట్లాడేవాళ్ళు లేరు. దీనికి గ్రాంట్ ఎంత ఇస్తున్నారు? మీకు గవర్నర్ మన చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదండి, భువనేశ్వర్ గారు సిస్టరు పురంధేశ్వరి గారు. ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్ రాగానే వారు తర్వాత సీఎం రమేష్ గారికి ఎంపీలు అందరూ మొత్తం రాజమండ్రి చుట్టుపక్కల మార్కెట్ కుండలన్నీ కొనేశారు. నేనేమనుకున్నాను, ఇదేంటి ఎండాకాలం ఫిబ్రవరి కదా, అప్పుడే ఎందుకు కొంటున్నారని డౌట్ వచ్చింది. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కుండలో బద్దలు కొట్టి ఈ 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ చెప్పింది. ఆవిడ చెప్పారు కదా 15 కోట్లు ఇస్తాం, వచ్చే 4 సంవత్సరాలు కూడా ఇస్తాం అయ్యా. నేను అనుకున్నాను అమరావతి అప్పులతో కట్టక్కర్లేదు, మిగతా నిధులు ఏదైతే వచ్చినాయో దీంట్లో వచ్చిన దాంట్లో నుంచి రాష్ట్రం అంతా వికేంద్రీకరణ చేసుకుని అన్ని ప్రాంతాలు బాగుంటాయి అనుకున్నాను. మళ్ళీ 2 రోజుల కల్లా మాయమైపోయారు, కనపట్లేదు, ఇది ఏమేమి మాట్లాడట్లా. అది 15,000 కోట్ల రూపాయలు కాకుండా వచ్చే 4 ఏళ్ళకి 15,000 కోట్ల రూపాయలు ఏదో సంస్థానారో ₹1 గ్రాంట్ లేదండి. మీ అప్పులతో మీరు కట్టుకుని సావండి సావు తప్పండి అని చెప్పినట్టున్నారు.